మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బోయింగ్ 787 విమాన ప్రమాదం జరిగి కొన్ని రోజులు అవుతున్నా ఇప్పటికి కూడా హృదయ విచారకంగా అనేక కుటుంబాల యొక్క చరిత్ర చూస్తే చాలా బాధేస్తుంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెప్పేసి యూకే వెళ్ళి స్థిరపడాలి అనుకునే డాక్టర్లు ఇద్దరు, వాళ్ళ కుటుంబంలో ముగ్గురు పిల్లలు కూడా సజీవ సమాధి అయిపోయారు. మంచి భవిష్యత్తు రెండుసార్లు గుజరాత్ని ముఖ్యమంత్రిగా చేసి అద్భుతమైన పరిపాలన సంస్కృతులు తీసుకొచ్చిన రూపాని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్దాం అనుకున్న ఆ గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బూడిదైపోయి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఆ మాంసం ముద్దను వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరు ఒక చరిత్ర. తన భార్య పెళ్ళైన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళాలనుకున్న భార్య ఒక ఆటో డ్రైవర్ కూతురు, ఆ భార్యని తండ్రి పంపించే సన్నివేశం చూసాం. ఇంకొక ఆటో డ్రైవర్ కూతురు ఉన్నతమైన చదువులు చదివించాలి, యూకేలో స్థిరపడాలని కష్టపడి తన కూతుర్ని పంపించే సన్నివేశాలు చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డాక్ ఎంతోమంది యూకేలో స్థిరపడాలి, ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి, ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఉందనుకుంటారు. ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి మళ్ళా వెళ్ళాలనుకునే సమయంలో భార్య మాటిని ఒక వ్యక్తితో పాటు కుటుంబం అంతా బతికిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జ్వరం వచ్చింది అనుకోకుండా, 12 తారీఖు విమాన ప్రయాణం, 9 తారీఖు జ్వరం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో తను వెళ్ళాలనుకున్నాడు కుటుంబాన్ని ఆపేసి. కానీ భార్య ఏం చెప్పింది? ఏమండి వద్దండి అని చెప్పింది. వద్దన్నందుకు ఆ టికెట్ క్యాన్సిల్ చేసినందుకు ఆ కుటుంబం మొత్తం బతికింది. అంటే భార్య మాట వినాలి అనేదానికి అదే అదృష్టమేమో మనం చూడాలి. ఇంకొక ఆమె 10 నిమిషాలు ట్రాఫిక్లో చిక్కుకునే తలికి ఆమె ఆ ఫ్లైట్ ఎక్కలేకపోయింది. స్వామి వినాయకుడు చేసే పూజ వల్ల నేను బతికానని చెప్పేసి ఆమె చెప్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఎంత మిరాకిల్సో, ఎంత అద్భుతాలు మనం చెప్పుకోవచ్చు. అంతమంది 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మాంసం ముద్దలుగా మారిపోయారంటే ఒకే ఒక వ్యక్తి ఎలా వచ్చాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. తన చెయ్యి, భుజము, కాలు, కంటి దగ్గర గాయాలైతే ప్రధానమంత్రి మోదీ గారు కూడా పరామర్శించి మనం చూసాం. ఇతను మృత్యుంజయుడు అన్నారు. ఒక భవన కార్మికుడిగా 20 సంవత్సరాల క్రితం గుజరాత్ నుంచి వెళ్ళిన ఆ వ్యక్తి తన సోదరుడితో పాటు, మురళితో పాటు ప్రయాణం చేశారు రమేష్. అతను ఒక్కడే ఎట్లా బతికి బయటపడ్డాడు. ఆ సీటే అతన్ని ప్రమాదం నుంచి 11A సీటు బతికించిందా అని చెప్పి చాలా అందరూ చెప్తున్నారు. 20 ఇయర్స్ బ్యాక్ ఇదే థాయిలాండ్లో విమాన ప్రమాదంలో సేమ్ అదే సీట్లో ఒక మనిషి విమానంలో అందరూ చనిపోయినా అతను బతికాడు. కరెక్ట్గా 20 ఇయర్స్ తర్వాత ఇదే సీటు, 11A సీటు ఈ రమేష్ని బతికించిందని మనం అనుకోవాలా? మృత్యుంజయుడిగా మారాడని ఎలా బతికాడని అందరూ అనుకుంటున్నారు. కట్ చేస్తే నిన్ననే రెండో వీడియో బయటకు వచ్చింది. అతను అంతా మాంసం ముద్దలైపోయి పొగలు విపరీతమైన అగ్నిగుండంగా మారిన ఆ లోపల నుంచి ఒకే ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు నడుచుకుంటా. తన చేతిలో ఫోన్ ఉంది, తన దగ్గర టికెటు ఉంది. అంటే ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆ ప్రమాదం జరిగినప్పుడు, ఢీకొన్నప్పుడు, అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆ ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ కొట్టుకొస్తే ఆ డోర్తో పాటు అతను బయటపడి ఉండొచ్చు. ఏదైనా కానీ ఎవరు బతకలేని పరిస్థితిలో ఆ ఒక్కడు ఎట్లా బయటకు వచ్చాడంటే రెండో వీడియో క్లిప్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఇక వీళ్ళకి నూకలు ఉన్నాయి, ఈ భూమి మీద ఏదో చేయాల్సి ఉందనేదే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇటువంటి విమాన ప్రమాదాలు జరగటం చాలా, అంటే శత్రువులు ఎంక్వైరీ కూడా ఒకవైపు జరుగుతుంది, శత్రు దేశాలు ఏమైనా చేసినాయి అని చెప్పి. ఎటువంటి సాంకేతికపరమైన లోపాలు లేకుండా ఎందుకు ఇలా జరిగింది, కాసేపట్లోనే వితిన్ సెకండ్స్లో కూలిపోయిందని చెప్పి విచారణ జరుగుతుంది. ఏదేమైనా టాటా సిబ్బంది మొత్తం కలిపి ప్రతి కుటుంబానికి ₹1 ఇచ్చారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటున్నారు. అసలు అభశుభం లేని వైద్య వృత్తి అందించి దేవుడు ఎలా ఉంటారో తెలియని జూనియర్ డాక్టర్లు పాపం చివరి ముద్ద అయిపోయింది. ఆ ముద్ద తినకుండానే మాంసం ముద్దలుగా మారిపోయారు. 50 మంది డాక్టర్లు చనిపోయారు. వాళ్ళందరూ కుటుంబాలు కూడా ఆదుకుంటామని చెప్పి టాటా ముందుకు రావటం దీంట్లో ఒక మంచి పరిణామంగా చెప్పాలి. ఏదేమైనా కానీ వాళ్ళందరి ఆత్మశాంతి కలగాలని మనం చూసుకోవాలా. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. సముద్రంలో అలా, గడియలలో ముళ్ళు ఎవరి కోసం ఆగదు. ఈ రెండింటి మధ్య మనం ఏమి సాధించామనేది ముఖ్యం. కాబట్టి ఈరోజు గోయంకా లాంటి వ్యక్తి ఒక ట్వీట్ చేశారు. రేపు రోజు మనం చూస్తామో లేదో, అంటే ఎందుకంటే ఈ సందర్భంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒక్కసారి చూసి నేను పూర్తిగా చెప్తే అందరికీ బాగుంటుందనేది అభిప్రాయం సుమన్ టీవీ వీక్షకులకి. గోయంకా లాంటి వ్యక్తి రేపు అనేది గ్యారంటీ లేదు. అంటే ఆయన వేల కోట్లకు వెళ్ళిపోయాడు. ఆయన చెప్తున్నాడంటే అందుకే నిన్నటి విమాన ప్రమాదం జీవితం శాశ్వతం కాదని గుర్తు చేసిందంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయంక ట్వీట్ చేశాడు. ఎన్నో జీవితాలు ఒక క్షణాల్లో మాయమైపోయాయి. జీవిత వాగ్దానం చేయలేదు, ఇది అరువు తెచ్చుకున్నదే. అంటే వాగ్దానం చేస్తే బతికుండి 100 సంవత్సరాలు బతుకుతాం, ఈ భూమి మీద ఏదో సాధిస్తాం, లక్షల కోట్లు అంటే ఏమీ తీసుకెళ్ళం. ఈరోజు నీది, రేపు నీదో కాదో,
నిద్రలో జారిపోయిన తర్వాత రేపు బతికుంటే మనం బతికున్నట్టు. గోయంక గారు చెప్పిన మాట చూస్తే, ఇది అరువు తెచ్చుకుంది మాత్రమే గుర్తుంచుకోండి. అందుకనే కోపాన్ని తగ్గించుకొని, అందరితో ప్రేమగా ఉండండి. మీకిష్టమైన వారికి మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ టచ్‌లో ఉండండి. ఎందుకంటే రేపు వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇది జీవితం. ఈ జీవితం తెలియనోళ్ళు చాలామంది విపరీతమైన ఆభరణాలు, బంగారం, స్థలాలు, విల్లాలు, లక్షల కోట్లు సంపాదించుకొని, మాకు మించినోళ్ళు లేరనుకుంటారు. రేపటి రోజు చూస్తామో లేదో తెలీదు. కాబట్టి నీకు, నీ స్నేహితుడికి, నీ బంధువులకి కాస్తంత మేమున్నాము, గుడ్ మార్నింగ్ చెప్పటమో, మర్యాదగా పలకరించటమో, ఏమి తీసుకెళ్ళమనేది అర్థమైంది కాబట్టి, గోయంకా లాంటి వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ట్వీట్ చేశాడంటే, దాన్ని బట్టి మనిషి జీవితం ఎంత విలువైందో మనం అందరూ అర్థం చేసుకోవాలి.